ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరుపై ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను, కామెంట్స్లోను ఈ మధ్యకాలంలో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంటి దగ్గరే ఉంటున్నామండి, బెడ్రూమ్లో పడుకోవడానికి వెళ్తున్నాం, కానీ సరిగా నిద్ర రావడం లేదు. అలాగే పడుకోవడం అంటే కళ్ళు మూసుకున్న తర్వాత ఏదో ఒక ఆలోచన రావటం, ఏదో తెలియని భయాందోళన, భవిష్యత్తు ఎలా వెళ్తుందో, ఏమైపోతుందో, రేపు ఎలా ఉంటుందో అన్న భయాందోళన మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతుంది. ఆ భయాందోళన నుంచి బయటపడడానికి ఏదైనా సులువైన మార్గాన్ని, ఇంట్లో చేసుకోగలిగే మార్గాన్ని తెలియచేయండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే, అలాగే నిద్ర సరిగా రాకపోవడం ఒక కారణం. అంటే ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయంటే మనం నిద్రపోకపోవడం వల్ల మనకి ఆర్థిక సమస్యలు వస్తాయి, మానసిక సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి. ఎందుకంటే నిద్ర సరిగా రాకపోతే చిరాకు వస్తుంది, చిరాకులో కోపం వస్తుంది, కోపం వస్తే మాట తోలుతాం, అనవసర విషయాలకు కూడా గొడవలు పడతాం. ఇప్పుడు ఈ ఉపాయం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మార్గం తెలుసుకోవచ్చు. దీనికి నీళ్లు, కొంచెం పాలు, ఏ పదార్థాలు కావాలో తెలియజేస్తాను. అలాగే ఈ చిన్న ఉపాయం ఆడవారైన మగవారైనా చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, మీ వీడియోస్ మాకు నోటిఫికేషన్స్ రావడం లేదండి. మిత్రులారా, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు దానితో పాటు గంట సింబల్ ఉంటుంది పక్కన, అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే క్లిక్ చేయండి. దాన్ని యాక్టివేట్ చేస్తే మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చాలామంది మిత్రులు అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతున్నారు. నేను రకరకాల సమస్యల మీద వీడియోస్ చేయడం జరిగింది. వివాహం కావచ్చు, ఆర్థిక సంబంధ విషయాలు కావచ్చు, అప్పుల పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, అలాగే నరఘోష, జనఘోష పాయింట్ ఆఫ్ వ్యూలోను, శత్రు బాధలు, వీటి మీద చాలా వీడియోస్ చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి, మీకు చేసుకోగలిగే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ చిన్న ఉపాయం కుటుంబ సభ్యులు ఎవరైనా చేయొచ్చు. ఇది చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు తగ్గుతాయి, మంచి నిద్ర కూడా వస్తుంది. ప్రతిరోజు మీరు పడుకునే ముందు కంపల్సరీగా చేయాల్సింది ఏంటంటే, మీ కాళ్ళు, చేతులు, ముఖం కూడా కడుక్కొని బెడ్రూమ్లోకి వెళ్ళాలి పడుకునే ముందు. ఆ విధంగా చేయడం వల్ల మీ ఒంటి మీద కానీ, మీ మీద ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. అది మీతో పాటు లోపలికి రాదు. అంటే మన పూర్వీకులు శుభ్రత గురించి చాలా గొప్పగా చెప్పారు, కానీ కాలక్రమేణా అన్నీ మనం మర్చిపోతూ వస్తున్నాం. అలాగే మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు మనం పడుకునే మంచం కింద ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో నీళ్ళు పెట్టుకోండి. ఇలా మంచం కింద కానీ మీ పక్కన కానీ నీళ్ళు పెట్టుకోండి. ఉదయం లేవగానే ఆ నీళ్ళని మీరు షింక్లో పోసేయండి. మరి బెడ్రూమ్లో 6 పడుకుంటున్నామండి, 6 గ్లాసులు పెట్టాలా? అవసరం లేదు, ఒక గ్లాస్ పెట్టండి. బెడ్రూమ్లో ఎంతమంది పడుకున్నా ఆ రూమ్లో ఒక గ్లాస్ పెట్టుకోండి. ఎక్కడ పడుకున్నా, బెడ్రూమే కాదు, ఎక్కడ పడుకున్నా పక్కన గ్లాస్ పెట్టుకోండి. అది స్టీల్ గ్లాస్ ఏం పర్వాలేదు, ఏ గ్లాస్ ఏం పర్వాలేదు. పెట్టుకొని ఉదయాన్నే మీరు షింక్లో పోసేయండి, లేదా మొక్కల్లో పోయండి, ఇబ్బంది లేదు. ఈ విధంగా ఈ ఉపాయం ఒక నెల రోజుల పాటు వరుసగా చేయండి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. ఈ ఉపాయం చిన్నపిల్లలు కూడా చేయవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటంటే, ఆడవారు నెలసరి టైంలో ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని చేయొద్దు. గ్లాసులో నీళ్ళు పెట్టుకోవడం చేయమాకండి. ఆ తర్వాత టెస్ట్ చేసుకోండి. అలాగే ఇంకొక విధానం ఏంటంటే,
ఆదివారం రాత్రి మీరు పడుకునే ముందు ఒక చిన్న గ్లాసు, అంటే నేను పెద్ద గ్లాసు పాలు చూపిస్తున్నాను, చిన్న టీ గ్లాసులో సగమైన పాలు తీసుకోండి. పాలు తీసుకొని మీరు మీ పడుకునే మంచం కింద పెట్టండి. పైన మూత పెట్టాలా లేకపోతే ఇంకోటి పెట్టాలా అని మనం కూడా రావచ్చు. ఏం పెట్టకపోయినా బాధ లేదు. ఒక ఆదివారం రాత్రిపూట మాత్రం పాల గ్లాసు చిన్న కొంచెం పాలు తీసుకొని మంచం కింద పెట్టుకోండి. ఉదయం లవంగానే మీ షింకులో పారబోసేయండి. ఈ విధంగా 11 ఆదివారాలు చేయండి. అంటే ఈ ఆదివారం, నెక్స్ట్ ఆదివారం, అలా 11 ఆదివారాలు చేయండి. ఇది నెలసరి టైంలో కూడా చేసుకోవచ్చు. ఈ పాలు పోసేయటం, షింకులో పోసేయడమే. ఆదివారం రాత్రి పడుకునే ముందు పెట్టుకోవడం, పొద్దున్నే పోసేయడం. మరి కాళ్ళు కడుక్కోవాలా, ముఖం కడుక్కోవాలా అంటే కంపల్సరీ, అది మాత్రం రెగ్యులర్ చేయాలి. అలాగే ఇంకొక ఉపాయం ఏంటంటే, మీరు ఎవరైనా సరే విపరీతంగా మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, మానసికంగా ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే, అంటే మనస్సు అసలు ఏమీ బాగోట్లేదండి, ఇలాంటి కాపర్ బాటిల్ కానీ కాపర్ గ్లాస్ కానీ తీసుకోండి. పెద్ద గ్లాస్ ఏం పర్వాలేదు, చెంబు అయినా పర్వాలేదు. నీళ్లు పెట్టుకోండి. నీళ్ళు పెట్టుకొని రాత్రిపూట కూడా మామూలుగా నిద్రలో లేచి తాగుతూ ఉంటాం. ఇలా బాటిల్ పెట్టుకుని దీంట్లో తాగండి, చెంబులైనా తాగండి, కాపర్ దాంట్లో. లేదా మీరు వెండిదైనా సరే పెట్టుకోవచ్చు. వెండిది పెట్టుకుంటే ఇంకా అద్భుతం. కాపర్ గ్లాస్ కానీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే, దీంట్లో ఒక వెండి చిన్న కాయిన్ కానీ, ఇంత వెండిది కానీ ఏదైనా ఒక కాయిన్ వేయండి. దీని అడుగున ఉండాలి. మరి పొరపాటు తాగేటప్పుడు లోపల తాకమాకండి. చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే వెండి కాయిన్ కానీ, బొంగరం కానీ, బంగారు బొంగరం అని పర్వాలేదు, బంగారు బొంగరానికి వేరే ఉపాయం ఉంది, అది చెప్తాను. వెండిది వేసి మీరు రాత్రిపూట ఇలా బాటిల్లో కానీ నీటిలో పెట్టుకొని ఉదయాన్నే లేచిన తర్వాత పరగడుపుని ఆ కాయిన్ బయట పెట్టేసి ఆ నీళ్లు తాగితే ఇప్పుడు దాకా మీరు మానసికమైన అశాంతి, అంటే మనసుకు సంబంధించిన వాడు చంద్రుడు. చంద్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు జాతకరీత్యా మానసికమైన సమస్యల నుంచి, మానసికమైన రోగాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మనోకారకుడు, మనసు ఉల్లాసంగా ఉండడానికి కూడా చంద్రుడు కారకుడు. మీరు వెండిది దీంట్లో వేసి వెండికాయని బయట పెట్టేసి ఆ నీళ్ళు కొంచెం చిన్న గ్లాస్ అయినా సరే సపరేట్గా పెట్టుకుని తాగొచ్చు. ఇలా తాగుతూ ఉంటే మీకు రోజు ఎవరైతే మానసికమైన ఇబ్బందులు పడుతున్నారో వారు ఆటోమేటిక్గా ఎలాంటి పూజలు లేకుండానే బయటపడతారు. ఇదొక ఉపాయం. మనం ఇంట్లో మాకు వెండి గ్లాసులు లేవు, కాపర్ది లేదు, మా పరిస్థితి ఏంటి? మీరు స్టీల్ గ్లాసుల్లో కానీ ప్లాస్టిక్ గ్లాసుల్లో కానీ, అంటే ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ నీళ్ళు పెట్టుకుని తాగడానికి పెట్టుకుంటారు. ప్లాస్టిక్లో అసలు పెట్టుకోమాకండి. దానికన్నా అదమం మట్టి కుండలు దొరుకుతాయి, కూజాలు లాంటివి, దాంట్లో పెట్టుకోండి. దాంట్లో తాగితే చాలా శ్రేష్టం. మీ ఒంటికి చలువ చేస్తుంది, దానివల్ల మీ మనసు బాగా పనిచేస్తుంది. కంటిన్యూ చేయవచ్చు. మట్టి కుండలో నీరు తాగడం వల్ల ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది. మన పూర్వీకులు చెప్పింది అదే. అలా కాకుండా మనం ఏం చేస్తుంటామంటే, తెలియకుండానే ఒక్కొక్కసారి ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకుంటాము. లేనిపోని భయాందోళన, మానసిక రుగ్మతలు వస్తాయి. ప్లాస్టిక్ బాటిల్ వదిలేయండి. అలాగే ఇంకొక ఉపాయం, మనం కాపర్ బాటిల్ ఉంది, నీళ్ళు పెట్టుకున్నాం, దీంట్లో వెండికాయ వేసాం, రాత్రిపూట తాగొచ్చా? మధ్యలో తాగేటప్పుడు, నిద్రలో తాగేటప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి సపరేట్గా చిన్న గ్లాసులో పెట్టుకోండి, ప్రతిరోజు తాగండి. ఇలా తాగుతూ ఉంటే మీకు ఖచ్చితంగా వెండి గ్లాస్ అయినా పర్వాలేదు, కాపర్ గ్లాస్ అయినా పర్వాలేదు. వెండి గ్లాసు లేదు, వెండికాయ వేయాల్సిన అవసరం లేదు. మీకు ఓపిక ఉంటే చక్కగా బంగారు బొంగరాన్ని క్లీన్ చేసుకొని దాంట్లో వేసుకొని బంగారు బొంగరం పక్కన పెట్టుకొని తాగండి. మీకు మంచి శక్తి వస్తుంది, బలం వస్తుంది, ధాతు బలం వస్తుంది, శక్తి బాగా పెరుగుతుంది, ధాతు బలం కూడా బాగా పెరుగుతుంది. బంగారు బొంగరం లాంటిది వేసుకొని అది కూడా పక్కన పెట్టుకుని రాత్రిపూట వేసుకొని ఉదయాన్నే ఉంగరాన్ని తీసి బయటపెట్టి ఆ నీళ్ళు తాగాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు మీ మనసు మీ ఆధీనంలో ఉండటం వల్ల అన్ని విషయాల్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, కుటుంబ సమస్యలు తొలగిపోతాయి, రకరకాల సమస్యలు తొలగిపోతాయి. అలాగే నిద్ర బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది. గొప్ప విషయం ఏంటంటే, రాగి వస్తువులు వాడటం వల్ల, అంటే బాటిల్స్ ఇలాంటివి వాడటం వల్ల ఆరోగ్యం కుదిరిపడుతుంది, మంచి శక్తి కూడా వస్తుంది, రక్తశుద్ధి కూడా కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే ఎవరైనా సరే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ, వారికి మన స్కూల్ పిల్లలకి మనం ఇస్తుంటాం
మీరు ఇస్తే కనుక స్టీల్ బాటిల్లో పిల్లలకి నీళ్ళు ఇవ్వండి, లేదా ఇలాంటి కాపర్ బాటిల్ ఉంటే కోటెడ్ ఉంటాయి వాటితో ఇవ్వండి. మామూలుగా మరి గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకండి మాకు మేము చేసుకోలేము కదా, మేము అంటే అక్కడ స్కూల్లో అక్కడ మామూలుగా ఉన్న వాటిలో ఏంటంటే స్కూల్లో షింక్స్ ఉంటాయి, పిల్లలకి ఇది 200 నుంచి 600 రూపాయల మధ్యలో చిన్న బాటిల్ దొరుకుతాయి, అదన్నా కొనివ్వండి. స్టీల్ బాటిల్ అయినా పర్వాలేదు, కానీ ప్లాస్టిక్ బాటిల్ మాత్రం ఇవ్వమాకండి. మన చేతుల్లో మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది చక్కగా వాడండి, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మర్చిపోయిన మిత్రులారా, ఇది ఏంటంటే ఇంకొకటి అనుమానం కూడా రావచ్చు. మీరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రిపూట మంచం కింద నీళ్లు పెట్టి ఒక ఆదివారం నాడు మాత్రం పాలు పెట్టి కంటిన్యూ చేస్తూ ఉంటే ఇబ్బంది లేదు. నెలసరి టైం వచ్చినప్పుడు మాత్రం నీళ్ళు పెట్టడం కూడా మానేయండి. ఇంకా మిగతా ఎలాంటి తిండి విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. ఆహార విషయంలో మీరు ఇది పాటించి చూడండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అలాగే మీ కులదైవాన్ని, మీ ఇష్టదైవాన్ని ఇప్పుడు ఎక్కువగా మననం చేయండి. మీకు రాబోయే రోజుల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.